అండి నమస్తే, వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ప్రసాదాల రెసిపీని చూపించబోతున్నానండి. లక్ష్మి వ్రతానికి చేసే 9 రకాల ప్రసాదాలు ఈజీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. పండుగ రోజు అడవడి లేకుంటే చాలా ఈజీగా చేసేసుకుంటారండి. ముందుగా రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 కప్పుల వరకు పంచదార వేసుకోండి. ఏ కప్పు అయితే కొలత పెట్టుకున్నానో ఆ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని తీసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలండి. పంచదారలో 4 కప్పుల వరకు నీళ్ళు వేసుకోండి. ఒక 3 యాలకులు కూడా దంచి వేసుకోండి. ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. పంచదార పాకం అనేది రావాల్సిన అవసరం ఏం లేదండి, కరిగిపోతే సరిపోతుంది. పంచదారని ఇలా వాటర్లో కరిగించుకొని వేగిన బొంబాయి రవ్వలో వేసుకొని కలుపుకుంటే రవ్వ కేసరి అనేది ముద్దగా అవ్వకుండా ఎంతసేపు అయినా సాఫ్ట్గా మృదువుగా ఉంటుందండి. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఇలా చేయడం వల్ల ఈ టిప్ మీకు యూజ్ అవుతే మీరు కూడా ఇలా చేయండి ఒకసారి. చూసారు కదండి, పంచదార అంతా కరిగిపోయింది కదా. ఇలా కాస్త వేడెక్కిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కప్పు వరకు వేసాను. నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే డ్రై ఫ్రూట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే కప్పులోకి తీసి పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఆ నేతిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని 5 లేదా 10 నిమిషాల వరకు లైట్గా గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. రవ్వ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలండి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పంచదార నీళ్ళు కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. రవ్వ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటేనే అనేది రవ్వ కేసరి టేస్ట్ అనేది బాగుంటుందండి. రవ్వని బాగా వేగించుకున్నాం, వేడి నీళ్ళే పోసుకున్నాం కాబట్టి ఎక్కడ ముద్దలు అనేది కట్టదండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదండి, 2 మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మూత తీస్తాం. చూడండి, 2 మినిట్స్కి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఈ టైంలో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. అది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలర్ అనేది రవ్వలో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే చూసారు కదండి, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అదేనండి, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి. ఈ కొలతలతో ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతసేపు అయినా అలాగే ఉంటుందండి. పండుగ ముందు రోజు నైటే శనగల్ని 1 కప్పు వరకు తీసుకొని నీట్గా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. నేనైతే నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ తీసుకొని వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చూసారు కదండి, ఇలా విజిల్స్ వేయించుకున్న తర్వాత విజిల్లో నుంచి గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఇలా ఒక శనగని తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగల్ని వాటర్లో నుంచి తీసుకొని వేరే కప్పులో వేసుకోండి. నీళ్ళన్నీ వాటర్లో నుంచి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని శనగలకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ మనం శనగలు ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఈ పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తురుము పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల శనగల ప్రసాదం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని 5 నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు రైస్ని తీసుకొని అది కూడా వేసుకొని ఒకసారి దూరగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పుతో పాటు రైస్ని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని పెసరపప్పు బియ్యాన్ని నీట్గా కడిగి తీసుకోండి. పావు కప్పు రైస్ని తీసుకుంటే పావు కప్పు పెసరపప్పుని తీసుకోండి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు బియ్యాన్ని నీట్గా కడిగి తీసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని పెసరపప్పు బియ్యం అనేది 1 కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోండి. రైస్ని నానబెట్టవలసిన పనేమీ లేదండి. నానబెడితే ముద్దగా వచ్చేస్తుంది. నానబెట్టవలసిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా వెంటనే చేసేసుకోవచ్చు. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లం, అరకప్పు వరకు పంచదారని తీసుకోండి. బెల్లం పంచదార వేసుకుంటేనే చక్కెర పొంగల్ టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1 కప్పు వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకోండి. ఇలా ఒకసారి గరిటతో కలుపుకుంటూ బెల్లాన్ని కరగబెట్టుకోండి. చూసారు కదండి, పంచదార బెల్లం అంతా కరిగిపోయింది కదా. పెద్ద పాకమేమీ అవసరం లేదు. ఇలా కరిగిపోయి ఒక పొంగు వస్తాక కొద్దిగా స్టిక్కీగా అవుతే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఉడికిపోయింది. విజిల్లో గాలి మొత్తం పోయిన తర్వాత పై కప్పు తీసి చూద్దామండి. అనేది ఇలా ఉడకాలండి. పొడి పొడులు ఆడుతూ ఉండాలి. మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఉడికిన రైస్ని ఒకసారి కలుపుకొని ముందుగానే బెల్లం పంచదారని కరగబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా వడకెట్టి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అంతా రైస్కి పట్టేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 3 యాలకులు దంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికే వరకు ఉడికించుకోండి. సరే కదండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నెని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. కొబ్బరి ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి దూరగా ఫ్రై చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని చక్కెర పొంగల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసి ఇలాగ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పచ్చకొప్పరం వేసుకోండి. అప్పుడే గుళ్ళో పెట్టి ప్రసాదం టేస్ట్ వస్తుంది. కొప్పరం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇదిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. జీడిపప్పు, బాదం కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. దగ్గర ఇవే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోండి. సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మనకి సేమియా అనేది కరెక్ట్గా వస్తుందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న 1/2 లీటర్ పాల ప్యాకెట్ని పాలునైతే వేసుకుంటున్నాను. అయితే మీకు కప్ సైజ్ చెప్పాలంటే 3 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళని అయితే వేసుకోండి. పాలుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి.
కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఇంకొక కప్పుని పాలని యాడ్ చేసుకుంటాను. పాలని నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. అనేది కాస్త ఉడికిన తర్వాత 3 యాలకులు తీసుకొని దంచి వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. సేమియా అనేది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్ని యాడ్ చేసుకుందామండి. ఇందులోకి అరకప్పు వరకు పంచదారను వేసుకోండి. ఈ పాయసం అనేది ఇంకొంచెం టేస్టీగా రిచ్గా కనిపించడం కోసం ఇందులో ఇంకో అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల సేమియా పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే 1 కప్పు వరకు షుగర్ని తీసుకొని కూడా వేసుకోవచ్చు. పంచదార కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పాయసం పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. అనుకుంటే కామెంట్ చేయండి, బెల్లం పాయసం చేసి వీడియో పెడతా. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పాయసం ఎలా దగ్గర పడాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన 1 కప్పు వరకు పాలను వేసుకోండి. లాస్ట్లో 1 కప్పు పాలు వేసుకోవడం వల్ల సేమియా అనేది ఎంతసేపు అయినా చిక్కపడకుండా అలాగే ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. 1 బౌల్ తీసుకొని ఉడికించి పెట్టుకున్న వేడిగా ఉన్న 1 కప్పు రైస్ వేసుకోండి. మీరు లేదా అన్నం వండుకొని చేయాలి అనుకుంటే మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నారో అంత క్వాంటిటీలో కుక్కర్లో వేసుకొని 3 విజిల్లు వేయించుకోండి. ఇప్పుడు ఈ రైస్ని గరిటతో కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోండి. ఇలా రైస్ని మెత్తగా చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వేడి పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పాలు అనేవి రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వేడి పాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గోరువెచ్చని అయినంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత కమ్మగా ఉన్న పెరుగుని వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగు అంత టేస్ట్ బాగుండదు కాబట్టి ఫ్రెష్గా ఉన్న పెరుగుని వాడుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1.5 కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పోపు గిన్నెని పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పోపుని దద్దోజనంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు 2 టేబుల్ స్పూన్ వరకు దానిమ్మ పండు గింజలు కూడా వేసుకోండి. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దానిమ్మ పండు గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గుడిలో పెట్టే ప్రసాదం దద్దోజనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా 1 కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ రైస్ని వేసుకోండి. నేను 1 గ్లాస్ రైస్ క్వాంటిటీ కొలతలు చెప్తున్నానండి, మీరు ఎక్కువగా చేసుకుంటే క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు రైస్లో నీళ్లు పోసుకొని రైస్ని 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. రైస్ని కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, పొడిలాడుతూ రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా రైస్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్లు వేయించుకోండి. రైస్ ఉడికిలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 20 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. చింతపండులో నీళ్లు పోసుకొని ఒకసారి నీట్గా కడిగి తీసుకోండి. చింతపండుని ఇలా నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకున్న వల్ల చింతపండు అనేది తొందరగా నానుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావడం కోసం ఇప్పుడు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి.
ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇప్పుడు కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు ఈ టైంలో వేసుకోవాలండి, ముందే వేసుకుంటే మాడిపోతాయి. నువ్వులు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. నువ్వులు అనేవి కాస్త చిటపటలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తటి పొడిగా మిక్సీ పెట్టి తీసుకోండి. సరే కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తని పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి. పొడి వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదం లాగే ఉంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొడిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మసాలా పొడిని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. రైస్ని 3 విజిల్ వేయించుకున్న తర్వాత కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చింది కదా. మనం కరెక్ట్గా 3 విజిల్ వేయించుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఎడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఆ రైస్ని అందులో వేసుకోండి. మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ వేడిగా ఉంటుంది కదండి. రైస్ వేడిగా ఉండేటప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ రైస్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఒక అల్లం, పచ్చిమిర్చి ఇలా వేడివేడి అన్నంలో వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని చింతపండుని చూసారు కదండి, బాగా నానింది కదా. ఇప్పుడు చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని తీసుకుందామండి. చింతపండు అనేది మెత్తగా పిసుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులోకి ఈ చింతపండు గుజ్జుని వేసుకోండి. చింతపండు గుజ్జు అనేది వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా తీసుకోండి. చింతపండు గుజ్జు అనేది చిక్కగా తీసుకోండి. పలుచగా తీసుకుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది చిక్కపడడానికి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని సరే అన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు అనేది దగ్గర పడినంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనకి పండుగల రోజు అడావడిగా చేసుకోవాలంటే టైం ఉండదు కాబట్టి చింతపండు గుజ్జుని మసాలా పొడిని ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. చింతపండు గుజ్జు అనేది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి. వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పులుపు కారాన్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుందండి. బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులిహోరలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. పులిహోరకి నూనె ఎక్కువే పడుతుందండి, అప్పుడైతేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పలుకులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పప్పులన్నీ సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, రైస్ అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా, పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనండి బాగా పడుతుంది రైస్కి పొడి అనేది. ఈ పొడి మొత్తం రైస్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతగుజ్జును కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని చింతపండు గుజ్జు మొత్తం రైస్లో వేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. చేత్తో బాగా కలుపుకోండి, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. చూసారు కదండి, చింతపండు గుజ్జు పొడి అనేది బాగా రైస్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పోపుని, ఆ పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పోపు మొత్తం రైస్లో కలుపుకోవాలండి బాగా కలిసేలాగా. ఒకసారి చేతితో కూడా కలుపుకోండి, అన్నీ కలిసేలాగా కలిసిపోతాయి.
అంతేనండి. కమ్మటి రుచితో గుడిలో పెట్టే ప్రసాదంలాగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో, సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ ఈ కొలతలతో చేశారంటే మనం పండగల టైం రుచి చూడకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పాకం గారెల కోసం మినపప్పుని నానబెట్టుకుందామండి. గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపప్పు వేసుకోండి. మినపప్పులో నీళ్లు పోసుకొని నీట్‌గా 2, 3 సార్లు కడిగి తీసుకోండి. మినపప్పుని 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని, మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఈ మినపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకోండి. అదే మీరు తొక్కతో ఉన్న మినపప్పుని తీసుకుంటే 4, 5 గంటల పాటు నానబెట్టుకోండి. నేను మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 3 గంటల సేపు నానబెట్టుకుంటున్నానండి. 3 అవర్స్ అయిన తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. అందరి దగ్గర గ్రైండర్ ఉండదు కాబట్టి ఇలా మిక్సీలో కూడా టేస్టీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించడం కోసం మిక్సీలో చేస్తున్నానండి. ఇవన్నీ వంపేసాక మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోకుండా మధ్య మధ్యలో వేసుకొని స్పూన్తో కలుపుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. వడలకి ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి కొద్దిగా పలసగా అయినట్టు అనిపిస్తే కనుక 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అప్పుడు పిండి టైట్గా అవుతుంది. పిండి అనేది కొద్దిగా టైట్గా అవుతుంది కాబట్టి వడలు వేసుకోవడానికి ఈజీ అవుతుందండి. పిండిని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. లోపు బెల్లం పాకం తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకోండి. కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకోండి. బెల్లం కరిగించి తీసుకున్న తర్వాత ఈ బెల్లంలో దుమ్ము ధూళి అంటూ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకుందామండి. చూసారు కదండి, బెల్లం నీళ్ళు ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో ఎంత ఇసుక నలకలు అవి ఉన్నాయో ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ గారెలకి బెల్లం ఏమి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 యాలకులు దంచి వేసుకొని 2-3 పొంగులు వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ పాకాన్ని మరిగించుకోండి. అవన్నీ తీగ పాకం కానీ లేత పాకం కానీ ఏమి రావాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఈ పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా చేతికి కొద్దిగా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం అనేది చల్లారిపోకుండా ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని స్పూన్తో కానీ ఇసుకతో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 1 డైరెక్షన్లో పిండిని కలుపుకున్నారంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నట్టుగానే సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి గారెలు అనేవి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. పంచదార వేసుకోవడం వల్ల గారెలు అనేవి మంచి కలర్గా వస్తాయండి. అందుకే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా 1 డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. కదండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఇలా ఫ్లఫీగా వచ్చింది కదా పిండి అనేది. ఇప్పుడు దీంతో గారెలు వేసుకుంటే పాకం బాగా పడుతుంది, చాలా మెత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గారెలు వేసుకోవడానికి ఒక కవర్ని తీసుకోండి. తడి చేసుకొని ఆ కవర్ను కూడా కొద్దిగా తడుపుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా వడలాగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఓలు పెట్టుకోండి. ఇలా ఓలు పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలండి. ఇలా మీడియంగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న వడల్ని ఈ ఆయిల్లో వేసుకోండి. మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టిస్తే వడలు అనేవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క వడని వేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. చేత్తో చేసుకునే అలవాటు ఉంటే చేత్తో కూడా చేసి వేసుకోండి. ఆయిల్కి సరిపడగా వడలు వేసుకున్న తర్వాత అంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అటు ఇటు కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. సరే కదండి, అటు ఇటు కలుపుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సరే కదండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని వెంటనే తీసేసుకొని పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి. ఈ వడలన్నవి వేడివేడిగా తీసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలండి. అనేది చల్లగా అయిపోతే కనుక ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసి తీసుకోండి. ఇప్పుడు ఇంకో రకంగా వడలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ఈజీగా.
దగ్గర ఏదైనా గరిటె ఏదైనా ఉంటే తీసుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తడి చేసుకొని వడలా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. మీకు ఎలా ఈజీ అయితే అలా వేసుకోండి. ఒక చిల్లీల గరిటె తీసుకొని తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవడం ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుందామండి. పాకం అనేది పూర్తిగా చల్లారిపోకూడదు, గారెలు కూడా చల్లారిపోకూడదు. వేడివేడిగా తీసుకొని పాకంలో వేసుకుంటే అప్పుడే గారెలకి పాకం అనేది బాగా పడుతుందండి. ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టుకుంటే గారెలకి పాకం అనేది బాగా పడుతుంది. సరే కదండి, గంట తర్వాత చూస్తే పాకం అంతా గారెలకి ఎలా పీల్చుకుందో. సరే కదండి, గంట పాటు పక్కనే పెట్టి వదిలివ్వడం వల్ల పాకం అనేది బాగా పీల్చింది కదా అండి. టేస్టీగా జ్యూసీగా పాకం గారెలు అనేవి రెడీ అయిపోయాయి కదా. ఈ శ్రావణ మాసానికి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఒకసారి స్వీట్ తినాలి అనిపిస్తే కనుక చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి, అంత జ్యూసీగా ఉంటాయి. పూరణ బూరెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజే పప్పు నానబెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కప్పుతోనే 1 కప్పు వరకు మినపగుళ్ళు, 1.5 కప్పు వరకు బియ్యాన్ని వేసి పండగ ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. పప్పు బియ్యం తీసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఆల్రెడీ ముందే నేను నానబెట్టి తీసుకున్నానండి. నానబెట్టిన పప్పు బియ్యం పక్కన పెట్టుకొని మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును కూడా నానబెట్టుకోండి 1 గంట ముందు. ఇప్పుడు శనగపప్పును కూడా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీకి తీసుకోండి. మనం ముందుగా పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఆ పప్పు బియ్యం మిక్సీ గిన్నెలో వేసుకోండి. బియ్యం మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత బూరు తినేటప్పుడు పూర్ణమే కాకుండా తోపు కూడా టేస్టీగా ఉండాలి కదా. ఇందుకోసమని చిన్న బెల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 యాలక్కాయ, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మధ్యలో నీళ్లు పోసుకుంటూ కొద్దిగా చిన్నది బరకగానే గ్రైండ్ చేసుకోండి. అలా అయితేనే బూరు గట్టిగా రాకుండా ఎంతసేపు అయినా క్రిస్పీగా ఉంటుందండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. అది పల్స్గా గ్రైండ్ చేసేసుకోకండి. దోసపిండి మాదిరిగా పల్చగా వద్దు, కొద్దిగా గట్టిగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి. బూరె అనేది ఎంతసేపు అయినా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల బూరె అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్ మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టుకుందామండి. పిండిని నానబెట్టుకోవడం వల్ల బూరెలు చాలా బాగా వస్తాయండి. పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మనం ముందుగానే 1 గంట ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఆ శనగపప్పుని 2-3 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళను కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 లేదా 5 విజిల్ వేయించుకోండి. వెంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత చూద్దామండి. చూసారు కదండి, అసలు అడిగిన ఒక చుక్క కూడా వాటర్ లేదు, అలానే మాడిపోలేదు కూడా. కరెక్ట్గా నీళ్ళు పోసుకొని కరెక్ట్గా విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. మీరు చేసేటప్పుడు కానీ పప్పులో నీళ్ళు ఉండిపోయాయంటే ఆ నీళ్ళన్నీ వడకట్టేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో పప్పుని వేసుకోండి. ఇందులో 3 లేదా 4 యాలకులు వేసుకోండి. స్పూన్తో మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మధ్యలో పప్పు పలుకులు ఏమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పప్పు పలుకులు ఏమైనా ఉండిపోతే కనుక బూరె ఆయిల్లో వేసుకున్నప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసుకోండి. ఇందులో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువే తినాలి అనుకుంటే 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బెల్లం కరిగినంత వరకు కలుపుకోండి. నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగినంత వరకు కరిగించుకోండి. ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. పూర్ణం అనేది టేస్టీగా ఉండడం కోసం ఇందులో 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోండి. నేను పచ్చి కొబ్బరి తురుమునే వేసుకున్నాను. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి.
ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పూర్ణం అనేది గట్టిపడినంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూసారు కదండి, ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన దించి పెట్టుకోండి. కొద్దిగా చల్లబడినంత వరకు పక్కన పెట్టి వదిలేయండి. మనకి తోపు రెడీ అయిపోయింది, లోపల పూర్ణం కూడా తయారైపోయింది కదా. ఈ పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో రౌండ్ బాల్ లాగా చేసి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని రౌండ్ బాల్స్లా తయారు చేసి తీసుకోండి. మీకు కావలసిన అన్ని తీసుకున్న తర్వాత ఇంకా పూర్ణం ఉండిపోతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఎప్పుడైనా బొబ్బట్టైనా చేసుకోవచ్చు, ఇలా పూర్ణం బూరెలైనా వేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం తోపుని గంట పాటు నానబెట్టుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి. పిండిని నానబెట్టుకుంటేనే బూరె అనేది పొంగుతుందండి. పిండిని నానబెట్టుకోవడం టైం లేకపోతే చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని కలుపుకొని బూరెలు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు బూరెలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని తోపులో వేసుకొని పిండిని బాగా పట్టించి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడి ఉండకూడదండి, అలానే తక్కువగా కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉండాలండి ఆయిల్ అనేది. బూరెలు ఆయిల్లో ఎన్ని పడతాయంటే అన్ని వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ బూరెల్ని అటు ఇటు కలుపుకుంటూ పైన లేయర్ అనేది మంచి కలర్ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, మంచి క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అన్ని వైపులు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతసేపు అయినా అలాగే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి. మీకు ఎక్కడా గట్టిగా అనిపించదు, ఆయిల్లో వేయగానే పూర్ణం బయటికి రాదు, చాలా బాగా వస్తాయండి ఇలా చేస్తే.